ఇందు గలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. ఈ మాటలు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కు కరెక్ట్ గా సరిపోతాయి. ఇటీవల పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పాస్టర్దు ముమ్మాటికి హత్యేనని ఆయన వాదిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉండగా ప్రవీణ్ది ప్రమాదం కాదంటున్న హర్షకుమార్ కు మీ వద్ద ఆధారాలు ఏమైనా ఉంటే అందించాలని దర్యాప్తు అధికారి ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. అసలు హర్షకుమార్ వ్యాఖ్యల వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి? రాజకీయ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న హర్షకుమార్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? వైసీపీలోకి వెళ్లేందుకే విమర్శలు చేస్తూ కేసును పక్కదారి పట్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారా? హర్షకుమార్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు? వాట్ ది స్టోరీ? విద్యార్థి సంఘ నాయకుడిగా ఆంధ్ర యూనివర్సిటీ నుండే రాజకీయ ఓనమాలు నేర్చుకుని 4 దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఎప్పుడు ఎటువైపు ఉంటారో, ఏ రోజు ఏ పార్టీ వైపు మాట్లాడతారో తెలియని పరిస్థితి. తన ఉనికి కోసం అవసరం లేని ప్రతి విషయంలో తలదూర్చడం హర్షకుమార్ కు అలవాటేనంటారు ఆయన ప్రత్యర్థులు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం పనిచేసిన హర్షకుమార్ రాజకీయ జీవితం రాష్ట్ర విభజన తర్వాత ప్రశ్నార్థకంగా మారింది. మొదటి నుంచి కాంగ్రెస్ లో కొనసాగిన హర్షకుమార్ గతంలో ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ తో పాటు మరికొన్ని విభాగాల్లో పనిచేశారు. 2004-2009 ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీలో చేరారు. అమలాపురం టికెట్ వస్తుందని భావించినా దక్కలేదు. దీంతో టీడీపీకి గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజమండ్రిలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమేన్ చందీ సమక్షంలో హర్షకుమార్ కాంగ్రెస్ లో తిరిగి చేరిన సోనియా గాంధీ నాయకత్వంలో తిరిగి పనిచేయబోతున్నందుకు గర్వంగా ఉందన్నారు. తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి హత్తుకున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అధిష్టానం మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త పీసీసీ చీఫ్గా గిడుగు రుద్రరాజును నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాక హర్షకుమార్ అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవిని వద్దంటూ అధిష్టానానికి తిరస్కరణ లేఖ పంపించారు. కాంగ్రెస్లో సరైన గుర్తింపు లేకపోవడంతో అక్కడ సైలెంట్ అయిపోయారు. తర్వాత కొంతకాలం దళితుల పక్షాన నిలబడి పోరాడతానన్నారు. 2019లో జగన్ సీఎం అయ్యే నాటికి దళితుల పక్షాన గొంతు విప్పారు హర్షకుమార్. సీతానగరం పోలీస్ స్టేషన్లో దళిత యువకుడి శిరోముండనం కేసు, అనంతబాబు ఇష్యూలపై తరచూ నోరు విప్పేవారు. అనంతరం కోడికత్తి కేసులో బెయిల్పై విడుదలైన జనుపల్లి శ్రీనుతో హల్చల్ చేశారు. మీడియా అటెన్షన్ కోరుకుంటూ కాలం గడిపిన హర్షకుమార్ వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. ఆ సమయంలోనే హర్షకుమార్ అరెస్ట్ అయ్యారు. జ్యుడిషియల్ సిబ్బందిని దూషించారన్న నేపథ్యంలో నోటీసు తీసుకోవడానికి రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చిన హర్షకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 353, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతరం కొన్ని నెలల పాటు హర్షకుమార్ అజ్ఞాతంలో ఉన్నారు. అనంతరం మళ్లీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 4 పెత్తందారులుగా ఉన్నారని, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి అని వైసీపీ నుంచి ఎస్సీలను బయటకు తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నానన్నారు. ఆ సమయంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఆ పార్టీ తరపునే పోటీ చేస్తానన్నారు. అనంతరం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ను విమర్శిస్తూ టీడీపీకి దగ్గరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని డిబేట్లలో పాల్గొనేవారు. అలా తెలుగుదేశం పార్టీలో ఉన్నారని భావించేలోపే మళ్లీ కొత్త పార్టీ పెడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో త్వరలోనే సరికొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నామని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ, క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తూ గుంటూరులో కొత్త పార్టీ ప్రకటన చేశారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండడంతో కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలు, నాయకుడు ఎవరు అనే అంశాలపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మళ్లీ అడ్రస్ లేకుండా పోయారు హర్షకుమార్.
ఇటీవల ప్రవీణ్ పగడాల కేసుతో తెరపైకి వచ్చిన హర్ష కుమార్ వైసీపీ నేతలతో కలిసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు గమనిస్తే హర్ష కుమార్ వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. టెక్నికల్ గా ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే క్లారిటీ లేదు. హర్ష కుమార్ రాజకీయంగా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. వైసీపీలో నాయకులు కరువవడంతో ఆ లోటును భర్తీ చేసేలా హర్ష కుమార్ వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నప్పటికీ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసమే వైసీపీలో చేరాలని డిసైడ్ అయినట్టు సమాచారం.